హాయ్! వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మేము ఒక చిన్న పార్క్ వ్లాగ్ అనేది చేస్తాను. సో, ఇప్పుడైతే మేము పార్క్‌కి వెళ్ళిపోతున్నాం. ఇది మా ఇంటికి చాలా దూరంలో ఉంది. సో, ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి మా ఇంకో ఇల్లు ఉంది, సొంత ఇల్లు. ఇప్పుడు మేము ఉండేది రెంట్ హౌస్‌లో. సొంత ఇంటికెళ్ళి అక్కడ మా బైక్ పట్టుకొని అక్కడి నుంచి మేము పార్క్ అయితే వెళ్తాం. చాలా బాగుంటుంది పార్క్ అయితే. సో, ఇదొక చిన్న వ్లాగ్, ఈవినింగ్ వ్లాగ్ అనుకోండి. మీలా అందరూ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే షేర్ చేయండి. ఏదైనా చెప్పాలి అనుకుంటే, ఎలాంటి కంటెంట్లో వీడియో కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి. షూర్గా నేను ట్రై చేస్తాను. అది నాకు నచ్చిన కంటెంట్ అయితే క్లియర్గా మీకు వీడియో చేసి పెడతాను. సో, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయి ఆటోలోని మా సొంత ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. మేము రెంట్ హౌస్లో ఉంటున్నాం ఇప్పుడు. ఎందుకు ఉంటున్నాం అంటే, సొంత ఇల్లు ఉండగా రెంట్ హౌస్లో ఎందుకు ఉంటున్నాం అనేది నేను ఫర్దర్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో, నిన్నైతే ఒక వీడియో పెట్టాను, చాలా మంచి వ్యూస్ వచ్చాయి. షార్టే అనుకోండి, బట్ మంచి వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే ఎంకరేజ్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీకు నచ్చినట్టయితే, నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, ఈరోజు మీకు విషయం చెప్తానంటే, అసలు ఆడవాళ్ళు ఏం కోరుకుంటారండి? ఏం లేదు. నేనైతే ఒక 1.5 ఇయర్, ఒక సంవత్సరంన్నర అవుతుంది అస్సలు ఎక్కడికి వెళ్ళట్లేదు. అలా ఇంట్లో చిన్న పాప ఉంది, పాపను చూసుకొని, పెద్ద పాపను చూసుకొని, దానికి స్కూల్కి పంపించి, దీనికి మొత్తం అన్ని పనులు నేనే చేసుకొని, ఇంటి పని, వంట పని మొత్తం అంతా నేనే చేసుకుంటున్నాను. ఎన్ని రోజులు అయిందో బయటికి తీసుకెళ్ళమని చెప్పి తన్ని. లాస్ట్గా అయితే న్యూ ఇయర్ రోజు, అది కూడా పాప అడిగితే పార్క్కి వెళ్దాం నాన్న అని అంటే, వద్దమ్మా ఈరోజు పార్క్ చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది, హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత వెళ్దాం అంటే, నిన్న వెళ్దాం అని అన్నారు. సో, నిన్నైతే వెళ్ళాం. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 3:30 అయ్యింది. సో, పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. పాప కన్నా నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను. అంటే చాలా ఫ్రీ అనిపించింది. పెద్దగా ఖర్చు ఏం అవ్వలేదంటే, ఎంట్రీ టికెట్స్ ఒక ₹60 అయ్యాయి. ఆ లోపల ఒక ₹100, ₹150 తిన్నాం అంతే. అంతకుమించి ఇంకేం ఖర్చు అవ్వలేదు. ఇంత చిన్న చిన్న కోరికలు కూడా తీర్చకపోతే ఇంకేందుకు చెప్పండి. నేనైతే ఎన్ని రోజులు అయిందో ఇతన్ని రిక్వెస్ట్ చేస్తే, నేను అడిగానని కాదు, పాప అడిగిందని చెప్పి, పెద్ద పాప అడిగిందని చెప్పి తీసుకెళ్లారు. ఇక్కడైతే పులిహోర ఇచ్చారు, ₹20 అంట. పార్క్లోనే అమ్ముతున్నారు. సో, మేము ఫుల్ ఒడియా అనుకొని, మీకు స్పెషల్ ఐటమ్ ₹20 అని చెప్పారు. తర్వాత చూస్తే అది పులిహోర. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. సో, ఇక్కడైతే పాప నేను ఫుల్ ఎంజాయ్ చేసాం. చిన్న పాపనేమో మా ఆయనకి అప్పచెప్పేసాను, అతనే చూసుకున్నారు. నేను ఇంకా పట్టుకోలేను, ఇన్ని రోజులు అయింది, నాకు రెస్ట్ లేదు, నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తానని చెప్పి ఉయ్యాల, జారుడు బల్ల, ఇంకా కొన్ని రీల్స్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. సో, పోస్ట్ చేశాను. పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. పిల్లలు కూడా ఇలానే కదా, చిన్న చిన్న సంతోషాలు కూడా తీర్చకపోతే ఇంకెందుకు చెప్పండి. అంటే ఏంటంటే, ఇంట్లో ఉండి వంట, ఈ పాపకు చూసుకోవడం, ఇంకా ఇంట్లో పనులన్నీ హెల్ప్ చేయడానికి ఎవ్వరు లేరు. అమ్మ వచ్చే సిచ్యువేషన్ లేరు. అత్తగారు ఉన్నా కూడా వాళ్ళకి అనవసరం, మనం ఎలా పోయినా వాళ్ళకి అనవసరం. సో, అదొక మ్యాటర్లేండి. ఇంట్లోనే పడవంటే ఇదే. వచ్చి ఒక 2 రోజులు సాయం చేద్దాం అలా అని కూడా ఉండదు. వాళ్ళకి కూడా ఏజ్ అయిపోయిందిలేండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కష్టంగా ఉంది, ఇంకా మనకేం చేస్తారు. ఇక్కడైతే ఇవైతే హైట్ అండి, ఇంత తక్కువ హైట్ నుంచి ఇంకా అలా హైట్గా ఉంది. పాప అయితే చాలా భయపడింది. పర్లేదు, నేను కొంచెం హెల్ప్ చేశాను, అలా అని కొంచెం హెల్ప్ చేశారు. దించడమే కొంచెం కష్టమైంది. సో, పార్క్లో ఎవరో ఒక అతను చూసి తీసుకొచ్చి పాపను దించేశారన్నమాట. చిన్న పాపనేమో అతను ఎత్తుకున్నారు కదా, సో, అతనైతే దింపలేకపోయారు. ఇంకొక అతను వచ్చి హెల్ప్ చేశారు దాన్ని దింపడానికి. ఇతను ఇలా ఇబ్బంది పడుతుంటే మా ఆయన. సో, నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. అంటే మైండ్ అంతా ఫ్రెష్గా ఉంది.